హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వచ్చేసి డివోషనల్ ట్రిప్లో పార్ట్ 2. సో ఇక్కడ మేము అరుణాచలం టు కాంచీపురం వెళ్ళాము. సో మా అరుణాచలం టు కాంచీపురం మేము 1.5 అవర్లో ఆర్ 1 అవర్లో వెళ్ళాం అనుకుంటా. అండ్ వెళ్ళగానే మాకు శారీస్ డిస్కషన్ వచ్చింది. సో శారీస్ తీసుకోవాలని చెప్పి ముందే చెప్పి కాంచీపురంలో టెంపుల్ పక్కనే ఉన్న ఈ హోటల్లో అయితే దిగాము. ఈ హోటల్ నేమ్ ఏంటో నాకు సరిగ్గా గుర్తులేదు, బట్ రూమ్స్ మాత్రం చాలా బాగున్నాయి. అండ్ 3000 ఆర్ 3500 రూపీస్ ఏమో అనుకుంటా, 24 అవర్స్. బట్ మేము అరుణాచలంలో పెట్టిన కాస్ట్కి రూమ్స్ కంటే ఈ రూమ్ చాలా బెటర్ అనిపించింది, చాలా నచ్చింది నాకైతే. సో చాలా కంఫర్టబుల్గానే ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అయిపోయాము. బట్ ఆల్రెడీ టెంపుల్లో, అమ్మవారి టెంపుల్లో పూజలు జరుగుతుండడం వల్ల చాలా రష్ ఉండే. సో మేము అంతలోపు వేరే టెంపుల్స్ క్లోజ్ చేస్తారని చెప్పి వేరే టెంపుల్స్కి దర్శనానికని వెళ్దామని అనుకున్నాము. సో ఇది వచ్చేసి అమ్మవారి టెంపుల్. సో ఇక్కడ నుంచి మేము ఆటో వాళ్ళని మాట్లాడుకొని వేరే టెంపుల్స్కి అయితే వెళ్దాం అనుకున్నాము. సో వాళ్ళకి మేము అడిగింది ఏంటంటే ఇక్కడ ఫేమస్ టెంపుల్స్ ఏమేమి ఉన్నాయో అవన్నీ చూపించండి అని చెప్తే వాళ్ళుండి మీరు ఇక్కడ చూడాలంటే కాంచీపురంలో 100 టెంపుల్స్ ఉంటాయి, అన్ని దర్శనం అయితే చేసుకోలేరు, కొన్ని ఫేమస్ టెంపుల్స్కి తీసుకెళ్తామని చెప్పి తీసుకెళ్లారు. అన్ని టెంపుల్స్ తీసుకెళ్ళిన తర్వాత మేము అమ్మవారి టెంపుల్కి వెళ్ళాము. ఇప్పుడు మీరు చూస్తున్నది ఓల్డ్ ఎంట్రన్స్. సో ఇలా ఎంట్రన్స్కి 4 సైడ్లో గోపురం లాగా పెద్దగా కడతారు కదా. సో అవి ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నవి. అవి ఫస్ట్లో చూపించారు కదా, అది వీడియోలో క్యాప్చర్ చేయడానికి కూడా సెట్ అవ్వలేదు, అంత హైట్లో ఉన్నాయి, చాలా 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 పెద్దగా ఉన్నాయి. ఒకసారి మీరే చూడండి, బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా గ్రీన్ కలర్, అక్కడ కనిపిస్తుంది కదా, అట్లా 4 సైడ్ కడుతున్నారు. బట్ నేను ఫస్ట్ ఎంట్రన్స్లోనే ఉన్నా కాబట్టి మీకు ఒక 1 or 2 కనిపించవచ్చు. సో ఇది ఎంట్రన్స్, లోపలికి టెంపుల్ ఎంట్రన్స్. సరే టెంపుల్లోకి వెళ్తానే ఉన్నాం, చాలా పెద్దగా ఉంది, అంత పెద్దగా ఉంది. చూసారా, మన టెంపుల్ చూడడానికి ఫారెన్ నుంచి కూడా వచ్చారు, ఇంకా మనం రాకపోతే ఎలా. సో ఈ టెంపుల్ మొత్తము స్టోన్ తోటే కన్స్ట్రక్షన్ చేశారు, ఎక్కడ కూడా సిమెంట్ కానీ వేరే మెటీరియల్ యూస్ చేసింది లేదు, మొత్తం స్టోన్స్ తోటే కన్స్ట్రక్షన్ చేశారు. టోటల్గా స్టోన్ తో డిజైన్ చేసినా కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి మీరే, ఆ డిజైన్ కానివ్వండి, ఆ ఆర్కిటెక్ట్ కానివ్వండి, ఒకసారి చూడండి ఎంత బాగుందో. స్తంభాలకు కూడా అబ్జర్వ్ చేయండి ఎంత బాగుంది, ఎంత యూనిక్గా ఉందో. సో నందీశ్వరుడు ఎక్కడో ఉంటే అంతకు దూరంలో ఎక్కడో ఆపోజిట్లో శివుడు ఉన్నాడు. అంటే మీరే ఇమాజిన్ చేసుకోండి శివుడు ఎంత దూరంలో ఉన్నాడు, అంటే టెంపుల్ ఎంత పెద్దగా ఉందో. ఇక్కడ నుంచి టెంపుల్ మొత్తం మీరే ఒకసారి చూసేయండి, వాయిస్ ఓవర్ కంటే మీరు చూస్తేనే చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, పైన నార్మల్ లైటింగ్తో కాకుండా న్యాచురల్ లైటింగ్తో గుడి మొత్తం వెలుతురు వచ్చేలా డిజైన్ చేశారు. నాకు ఇది బాగా నచ్చింది. ఎంటైర్ టెంపుల్ మొత్తం ఇలానే డిజైన్ చేశారు. సో న్యాచురల్ లైటింగ్తో లైటింగ్ వచ్చేలాగా. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ మామిడి చెట్టు 3500 years ఓల్డ్, 3500 సంవత్సరాల పాత చెట్టు. సో ఈ చెట్టు కిందనే శివుడికి కామాక్షి అమ్మవారికి పెళ్ళయింది అని చెప్పి రాశారు. నాకు కూడా తెలియదు, అక్కడ చదివే మీకు చెప్తున్నాను. సో వాటి టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుందంట. ఇది వచ్చేసి ఏకాంబరనాథ్ టెంపుల్, కోనేరు. సో చాలా పెద్దగా ఉందని చెప్పా కదా, చాలా 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 పెద్దగా ఉంది. ఒకసారి ఫిషెస్ చూడండి ఎన్ని ఉన్నాయో. సో ఇక్కడ దర్శనం అయిపోగానే వేరే టెంపుల్కి
వెళ్ళాము. సో ఈ వేరే టెంపుల్స్ గురించి అయితే నాకు అన్నిటి గురించి తెలియదు, తెలిసిన దగ్గర నేను వాయిస్ ఓవర్ ఇస్తాను. సో ఇక్కడ ఈ టెంపుల్ గురించి అయితే మా తమిళనాడులో తెలుగు గైడ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశారు. విష్ణు అవతారమైనటువంటి వామనమూర్తి అవతారం బలిచక్రవర్తి చేస్తున్నటువంటి ఆ యజ్ఞం ఫలితం వల్ల ఈ రాక్షసులకు వచ్చేటువంటి అనేక శక్తులను నశింపజేయడానికి శ్రీ మహావిష్ణువు వామనావతారం ఎత్తి 3 అడుగుల స్థలము అడిగి శ్రీ బలిచక్రవర్తిని 3 లోకాలలో తొక్కి అతన్ని అంతమొందించుండు. అందుకు దీన్ని వామనమూర్తిగా పేరు ప్రఖ్యాతిగాంచినది. వామనమూర్తి టెంపుల్లో దర్శనం అయిపోగానే మేము రిటర్న్ కామాక్షి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము. సో నైట్ టైం వ్యూ ఇలా ఉంది. మేము వచ్చేసరికి చీకటి పడిపోయింది. సో అప్పటికి కూడా ఇంకా రష్ ఉన్నారు. సో కాంచీపురంలో మ్యాక్స్ కొన్ని టెంపుల్స్లో అండర్ కన్స్ట్రక్షన్లోనే ఉన్నాయి, అంటే రీమోడలింగ్ చేస్తున్నారు టోటల్గా. దర్శనం అయిపోగానే మేము బంగారుపల్లి వెండిపల్లి దగ్గరకు వచ్చాము. ఇక్కడ దర్శనం అయిపోగానే ఇంకా మన ఫేవరెట్ శారీ షాపింగ్కి వెళ్ళాము. అడ్రస్ చెప్పండి. ఇది కాంచీపురం ఏజీ హ్యాండ్లూమ్ వీవర్స్ హోల్సేల్ 45 years ఓల్డ్. శారీస్ నేమ్ వస్త్రకళ కనిష్క వస్త్రకళ శారీస్ నేమ్. అది అది సాముద్రిక, ఇది మగ్గం. కాంచీలోనే షాప్స్ అన్నిటికీ సప్లై చేస్తారా శారీస్? ఓకే 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 అండి. అలా షాపింగ్ చేసి అయితే రూమ్కి వెళ్ళి మంచిగా రెస్ట్ తీసుకున్నాము. సో ఇది నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ కామాక్షి టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకున్నాము. ఎందుకు అంటే ముందు రోజు నేను కొంచెం రాజు మీద అలిగిన ఉండే, సో మళ్ళీ ఆ రోజు మంచిగా అనిపించలే అని చెప్పి నెక్స్ట్ డే మార్నింగ్ ఇద్దరమే కలిసి వెళ్ళాము. చాలా ప్లెజెంట్గా దర్శనం అయిపోయింది, చాలా హ్యాపీగా అనిపించింది. చూసే వ్యూ అంతా కూడా కామాక్షి అమ్మవారి టెంపుల్ బ్యాక్ సైడ్. సో ఇది లోపల బ్యాక్ సైడ్ అన్నట్టు గర్భగుడి వెనక. సో అమ్మవారి టెంపుల్ కూడా కోనేరు ఉంది, చూడండి చాలా బాగుంది కదా. అమ్మవారి టెంపుల్లో దర్శనం అయిపోగానే రూమ్కి వెళ్ళాము. అక్కడ మేము ఆల్రెడీ తీసుకెళ్ళిన స్నాక్స్లో టీ తీసుకొచ్చేసి తింటున్నాము. సో అక్కడ టిఫిన్స్ అంత బాగా నచ్చలేదు మాకు, సో అందుకే టీలో ఆ స్నాక్స్ వేసేసుకొని తిన్నాము. ఆ తర్వాత ఇక్కడ నుంచి కాంచీపురం టు మహాబలిపురం స్టార్ట్ అయ్యాము. సో గైస్ 29th March ఫస్ట్ అరుణాచలం వెళ్ళాము. ఉగాది రోజు మార్నింగ్ దర్శనం చేసుకొని నైట్ గిరి ప్రదక్షిణ చేసి మళ్ళీ మార్నింగే రెడీ అయ్యి కాంచీపురం వచ్చాము. అక్కడ క్యాబ్ మాట్లాడుకొని ఇక్కడ ICS రెసిడెన్స్లో రూమ్ తీసుకొని రెడీ అయిపోయి కామాక్షి దేవత టెంపుల్, ఇక్కడ కంచిలో ఏమేమి టెంపుల్స్ ఉన్నాయో అవన్నీ కవర్ చేసుకున్నాము. ఇప్పుడు ప్రస్తుతానికి రెడీ అయ్యి చాయ్ చేవిలో నానేసుకొని తినేసి మళ్ళీ క్యాబ్ బుక్ చేసుకున్నాము. ఇప్పుడు రూమ్ వెకేట్ చేసి క్యాబ్లో లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని మహాబలిపురం వెళ్ళాలి. యాక్చువల్గా అయితే మా ప్లాన్ ఫస్ట్ వెల్లూరు ఉండే,
ఇక్కడ ఆల్రెడీ నేను ఆల్రెడీ చూసా కాబట్టి మహాబలిపురంలో దేవుని దర్శనం చేసుకొని బీచ్ ఉంది కదా, మరి మొత్తం డివోషనల్ ట్రిప్ అయింది కదా, కొంచెం ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పి అక్కడికి వెళ్తున్నాము. అసలు ఆ టీ స్నాక్స్ తినడమేమో గైస్ చాలా అసలు అందరికి స్టమక్ అప్సెట్ అయిపోయింది. అస్సలు ఓపిక లేదు, ఎండ కూడా బాగా ఎక్కువ ఉండే. సో మేమంతా తిరిగి నిద్ర సరిగ్గా లేక ఫుడ్ సరిగ్గా లేక అందరు పిల్లలతో చాలా అలసిపోయాము. ఇప్పుడే మహాబలిపురం రీచ్ అయ్యాం గైస్. ఇది బీచ్ సైడ్ వచ్చాము ఫస్ట్ అయితే మేము, కానీ ఇది చాలా చీటింగ్ ఏరియా అంట, చాలా జాగ్రత్తగా ఉండాలి. మేము ప్రస్తుతానికి కొద్దిసేపే కాబట్టి ఉండేది, ఇలా చిన్న చిన్న షాప్లలో మా లగేజ్ పెట్టి వెళ్దాం అనుకుంటున్నాం బీచ్కి, టెంపుల్కి. రూమ్ తీసుకోవడం కంటే ఇలా షాప్స్లలో వాళ్ళకి 200-300 ఇచ్చి అక్కడ లగేజ్ పెట్టి వెళ్ళడం బెటర్ అనిపించింది. రూమ్ తీసుకొని వాటికి అమౌంట్ పే చేసి ఆ రూమ్ దగ్గర నుంచి మళ్ళీ టెంపుల్కి వెళ్ళి ఇదంతా చేయడం కంటే ఇక్కడ షాప్స్లో పెట్టి వెళ్ళడమే మాకు చాలా బెటర్ అనిపించింది. సో అక్కడ షాప్లో పెట్టిన తర్వాత ఫస్ట్ మేము మహాబలిపురంలో ఉన్న ఓల్డ్ టెంపుల్ని దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్తున్నాము. ఇందాక మీకు చూపించింది అది ఓల్డ్ టెంపుల్ గైస్. ఇక్కడ ప్రస్తుతం మెయిన్ టెంపుల్ దగ్గర ఉన్నాం మనము, ఇక్కడ దర్శనం చేసుకోవడానికి. సో ఇది వచ్చేసి మెయిన్ టెంపుల్. ఎంత బాగా డిజైన్ చేశారో చూడండి గైస్. మనకు గర్భగుడిలో శ్రీ పద్మనాభ స్వామి వారు ఇలా ఈ రూపంలో శిలతో ఉన్నారు, ఎగ్జాక్ట్గా ఇలానే ఉన్నారు. ఇప్పుడు ఈ డోర్ మీద ఉన్న దేవుళ్ళు ఈ టెంపుల్లో ఉన్నారు. సో గైస్ మేమైతే చాలా ఎక్సైట్మెంట్తో వచ్చాము మహాబలిపురము, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత కరెక్ట్ టైమింగ్లో రాలేదు, బాగా అలసిపోయాము. మేము వచ్చేసరికి బాగా ఎండ ఉంది. మేము ఓల్డ్ టెంపుల్ చూసేసి మళ్ళీ న్యూ టెంపుల్లో జస్ట్ దర్శనం చేసుకున్నాము. బీచ్కి వెళ్ళే టైం లేదు, ఓపిక లేదు. సో ఓన్లీ బీచ్కి వెళ్ళి ఎంజాయ్ చేయాలనుకున్న వాళ్ళు మాత్రం ఇంత దూరం రండి. అండ్ ఇక్కడ మెయిన్ స్పెషల్ ఏంటంటే పద్మనాభ స్వామి విగ్రహాన్ని మాత్రమే దర్శనం చేసుకుంటాము, అంతకుమించి స్పెషల్గా ఏం లేదు. అండ్ ప్రస్తుతానికైతే ఫుడ్ కూడా ఇక్కడ అస్సలు బాగాలేదు గైస్.
ఏదో లైట్ వైట్ రైస్ తోటి మేము పచ్చడి వేసుకొని తిన్నాము. ఇప్పుడు తినేసిన తర్వాతనే టెంపుల్కి వచ్చాము. టెంపుల్లో స్వామివారిని దర్శనం చేసుకుని వెళ్ళిపోతున్నాము. అంత గొప్పగా అయితే నాకైతే ఏం అనిపించలేదు ఇంత దూరం వచ్చినందుకు. సో ఇప్పుడైతే మేము బస్ బుక్ చేసుకున్నాము. బస్ యాక్చువల్గా చెన్నై టు హైదరాబాద్ ఉంటుందంట. మాకేమో మహాబలిపురం బైపాస్ టు హైదరాబాద్ అని చూపించింది. ఇక్కడికి వచ్చిన తర్వాత అందరూ చాలా కన్ఫ్యూజ్ చేశారు. హైదరాబాద్కి ఇక్కడ నుంచి బస్సెస్ ఉండవని. వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు చెప్పారు అక్కడ ఒక హోటల్ ఉంటుందంట. ఆ హోటల్ దగ్గర ఆగి బస్సులో ఉన్న వాళ్ళకి ఫుడ్ తినడానికి ఆపుతారు కదా, అలా ఆపుతారంట. అక్కడ మమ్మల్ని పిక్ చేసుకుంటామని చెప్పారు. ఒకవేళ అక్కడికి బస్సు రాకుండా వాళ్ళు వచ్చి వేరే వెహికల్లో పిక్ చేసుకొని బస్సులో ఎక్కించుకుంటామని చెప్పారు. సో అప్పుడు టెన్షన్ కొంచెం పోయింది. ప్రస్తుతానికైతే ఈ వ్లాగ్ ఇంతటితో ఎండ్ చేస్తున్నాను గైస్. అస్సలు ఓపిక లేదు ఇంకా తీసేది. వెళ్ళి బస్ ఎక్కి ఇంటికి వెళ్ళిపోవడమే. సో హోప్ ఈ వీడియో అంతా మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. లో ఒక 4-5 టూరిస్ట్ ప్లేస్లు ఉన్నాయి గైస్. అందులో ఇది 3rd వన్. ఇలా రాయి మీద మొత్తం ఇలా చెక్కి ఉన్నాయి శిల్పాలని. ఫస్ట్ వచ్చేసి మహాబలిపురం ఓల్డ్ టెంపుల్, సెకండ్ వచ్చేసి మెయిన్ టెంపుల్, థర్డ్ వచ్చేసి మహాబలిపురం. మహాబలిపురంలో ఇంకా కొన్ని టూరిస్ట్ స్పాట్స్ ఉన్నాయంట, కానీ మాకు వెళ్ళే ఓపిక లేదు, చూసే ఇంట్రెస్ట్ లేదు. సో అందుకోసమే మేము లగేజ్ అంతా ప్యాక్ చేసేసుకొని రిటర్న్ అయిపోయాము. మాకు ఆ రోజు ఇంట్రెస్ట్ లేకపోవడం ఏమో గైస్. అసలు ఎంత అంటే ఫుడ్ బాగాలేదు. బస్సు బుక్ చేసుకుంటే వాడు టైంకి రాలేదు. లిటరల్గా రోడ్ మీద 1.5 hour వెయిట్ చేసాము. ఆ తర్వాత హెచ్వైడికి అయితే రిటర్న్ అయిపోయాము.